బ్రేకింగ్ న్యూస్. రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా రైతు భరోసా కోసం రైతుల నుంచి వస్తున్న ఆహ్వానాలను స్వీకరించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తా ఉన్నది. దీనికోసం కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేయనున్నట్టు తెలుస్తా ఉన్నది. దీని ద్వారా మరింత మంది రైతులకు లబ్ధి చేకూరేలా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం అందుతా ఉన్నది. మొత్తం ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 65 లక్షల లబ్ధిదారులకు ఈ సంఖ్య, రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య 65 లక్షల వరకు చేరనున్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఈ కొత్తగా దరఖాస్తుల స్వీకరణ అనేది నిజమైన సాగుదారుల లబ్ధి పొందేలా రేవంత్ రెడ్డి గారు కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే ముఖ్యంగా శాటిలైట్ సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తించనున్నట్లు ప్రభుత్వము భావిస్తూ ఉన్నది. దీనికోసం శాటిలైట్ సర్వే ద్వారా ఈ టెక్నాలజీని ఉపయోగించుకున్నట్లు కూడా తెలుస్తా ఉన్నది. ఇక రియల్ ఎస్టేట్ భూములకు నిధులు వెళ్లకుండా ఏఈఓల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన కూడా ఇప్పుడు నివేదిక ద్వారా పరిశీలిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. అంటే శాటిలైట్ సర్వేలు నిర్వహించి రియల్ ఎస్టేట్ దందాలు, బీడు భూములు, బంజరు భూములకు, అలాగే రియల్ ఎస్టేట్ దందాల్లో ఇంత ముందుకు ఉన్న వాటిని కూడా సంబంధించిన భూములను కూడా తీసేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ నూతనంగా రైతు భరోసా పట్టాదారులు, అలాగే రైతు భరోసాను లబ్ధి పొందాలనుకున్న రైతుల కోసం అయితే ఇది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు. అయితే కేవలము ఆర్థికంగా వెనుకబడిన రైతులే ప్రధాన ఎజెండాగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకెళ్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇంతకుముందున్న భూస్వాములు కానీ, లేదంటే ఎక్కువగా భూములు ఉన్నవారు కానీ, వారికి సంబంధించిన విషయాలను కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. ఇదివరకే గతంలో మంత్రి సీతక్క గారు సైతం ప్రకటించారు. అంటే ఎక్కువగా రైతులు ఉన్న వారికి భూమిని ఇవ్వద్దు అని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ చేయబోదని చెప్పేసి మంత్రి సీతక్క సైతం గతంలో చెప్పి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నిజమైన లబ్ధిదారుల కోసమే రైతు భరోసా అందేలా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళిక చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉన్నది. చూడాలి మరి రైతు భరోసా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రైతుల కోసము తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు శుభవార్త చెప్పనుందో అని.